ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. చక్కటి సలక్షణమైన శాస్త్రీయమైన ప్రసంగం విన్నాం. చాలా సంతోషం కలిగింది. సంతోషం కలిగించిన వారు సంతోషులే. నాకు సాధారణంగా ఒక ఉండరాని ఉబలాటం ఒకటి ఉంది. ఎక్కడైనా సభలో నేను కూడా కాసేపు ప్రసంగం చేయాలి అని దాన్ని మామూలు మాటల్లో చెప్తే కండూతి అంటారు. ఆ విధంగా ఇవాళ ఇక్కడ అవకాశం కల్పించుకున్నాను. నేను అందరూ ఆత్మీయులు గనక నేను కూడా కాసేపు మాట్లాడతాను అని అన్నాను. ఎందుకనంటే ఇలా మాట్లాడటం అనేటువంటిది వాంగ్మయ ఉపాసన, వాగ్రూపమైనటువంటి ఉపాసన, భగవద్ ఆరాధన. కాబట్టి దానిని పోగొట్టుకోవటం, అయ్యో నేను ఆ ఉపాసన చేయలేకపోయినానే అనేటువంటి ఒక విచారమైనటువంటి మనస్సుతో ఇంటికి వెళ్ళటం అనేటువంటిది నాకు ఇష్టం లేదు. అందుకని సమయం చాలా అయినా క్లుప్తంగా 2-3 విషయాలు చెప్తాను. ముఖ్యంగా 30 సంవత్సరాల క్రితం ఇదే ఆవరణలో మన మహాసన్నిధానం వారు వ్యంగ్యముఖంగా జగద్గురు లక్షణాన్ని చెప్పారు ఒక శ్లోకంతో. వ్యంగ్యముఖంగా ఆ శ్లోకం పెద్ద శ్లోకమే, కానీ స్వామివారు ఆ శ్లోకం చదివిన తర్వాత వెంటనే ధారణలో నిలిచింది నాకు. అంటే ఒకసారి విన్నాను, వెంటనే అది ధారణలో నిలిచింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉంది. దానిని అనేక పర్యాయాలు అనేక స్థలాల్లో దాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాను. నానాంనాయ పరిశ్రమం కలయతాం నాస్త్యేవ శాస్త్రేషు ధీః. నానాంనాయ పరిశ్రమం కలయతాం నాస్త్యేవ శాస్త్రేషు ధీః. సత్యోరప్యనయోర్ద్వయోః న సులభా సాహి క్షితౌ సాహితి. అప్యేతాసు సతీషు నాస్తి వినయః న ఆచార భక్తి క్షమా చాతుర్యః. సచ సాచ సాచ సచ తాశ్చ ఆలంబ్య ఖేలంత్యముం అన్నారు. అత్యద్భుతమైన శ్లోకం. నేను సంస్కృతంలో దాదాపు 1,00,000 శ్లోకాల పైన చదివి ఉన్నాను. ఇటువంటి శ్లోకం నేను ఎప్పుడూ వినలే. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఏమిటంటే స్థూలంగా చెప్తాను, ఎక్కువ సమయం తీసుకోకుండా. అనేకమైనటువంటి ఆమనాయాలు ఉన్నాయి, వేదాలున్నాయి. వేదం అంటే వేదం అంటున్నాం. వేదం అంటే ఏమిటి అని అంటే ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయో యో అలౌకిక ఉపాయం వేదయతి సవేద అని. ప్రతి జీవికి కూడా ఇష్టము అనిష్టము అని ఉంటాయి. ఇష్టం కావాలనుకుంటాడు, అనిష్టం తొలగాలనుకుంటుంటాడు. తాత్వికంగా ఇష్టమేమో సంసార నివృత్తి, అనిష్టమేమో సంసారం. దానికి అలౌకికమైనటువంటి ఉపాయాన్ని చెప్పేదాన్ని వేదం అంటారు. వేదము, వేద అంతము ఇందాక వారి ప్రస్తావన చేశారు. ఈ అంతము అనేది ఉపనిషత్తు అనేటువంటిది దాంట్లో ఏమీ మనం అభ్యంతరం చెప్పక్కర్లేదు. కానీ ఒక ఆయన అనంతావై వేదాహ అని అన్నారు కదా. మరి వేదానికి అంతము అంటే ఆ మాటకు దీనికి భేదం రాదా అని ప్రశ్న చేసి ఓ మంచి అర్థం చెప్పాడు. ఆ ప్రశ్న
అంత సరైనది కాదు, కానీ ఒక మంచి అర్థం చెప్పాడు. ఏమిటంటే అతి అది బంధనే అని సంస్కృతంలో ధాతు ఉంది. అంటే అతి అంటే అంతము, అంటే బద్ధము అని అర్థం. వేదబద్ధమైనటువంటి విషయం వేదాంతము అని. నానామ్నాయ పరిశ్రమం, అనేకమైనటువంటి ఆమ్నాయాలు, వేదాలన్నింటిలో బాగా చక్కటి పరిశ్రమం చేసినటువంటి వాడికి శాస్త్రేషు నాస్త్యేవధి, శాస్త్రాల్లో ఉండదు. శాస్త్రాలు ఉన్నాయి, ఇందాక వారు చెప్పినటువంటి తర్కము, మీమాంస, మరి సాంఖ్యము మొదలైనటువంటివి. ఇవి ఈ న్యాయశాస్త్రము, మీమాంసాశాస్త్రము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ఈ శాస్త్రాలు ఉన్నాయి. వీటిల్లో బుద్ధి ఉండదు. ఒకవేళ ఎవడైనా ముక్కపట్టు పట్టి ఈ రెండింటినీ సాధించాడు అనుకోండి, సత్యోరప్యనయోర్ద్వయో, ఈ రెండు ఉన్నాయి అనే అనుకుందాం. ఉన్నాయని అనుకుంటే నా సులభ, అంత తేలిగ్గా దొరికేది కాదు. అదేమిటి అంటే సాహిత్య జ్ఞానం. సాహిత్యం అంటే అనంతమైనటువంటి సాహిత్యం, పురాణ ఇతిహాసాలు, కావ్యాలు మొదలైనటువంటివి, లక్షల లక్షల శ్లోకాలు ఉన్నటువంటి రామాయణ, భారత, భాగవత, అష్టాదశ పురాణ, కాళిదాస కావ్యాదులు, ఇదంతా కలిపి సాహితీ. దీంట్లో ఒక స్థితిని సంపాదించడం చాలా కష్టం. వేదం, శాస్త్రం, సాహిత్యం. ఒకవేళ మంచి పట్టుదల ఉండినటువంటి ఎవడైనా ఈ మూడింట్లోనూ పాండిత్యం సంపాదించాడనుకోండి, అప్యేతాసు సతీషు, ఈ మూడు ఉన్నాయనుకుందాం. కర్మగారి వినయం ఉండదు. వినయం అనేటువంటిది చాలా గొప్ప మాట. మనం ఈ రోజుల్లో ఇంగ్లీష్లో డిసిప్లిన్ అనే దానికి క్రమశిక్షణ అంటున్నాం. కాదు, డిసిప్లిన్ అంటే వినయం ఉండదు. నాస్తి వినయ, ఆచారం ఉండదు. ఆచారం అంటే మడిగట్టుకోవటం, గుడ్డలు మార్చుకోవటం, ఇది కాదు. ఆచారం అంటే ధర్మశాస్త్రంలో చెప్పిన దానిని ఆచరించటం. ఆచార ప్రభవో ధర్మ అంటున్నారు పెద్దవారు, వ్యాసుల వారు. ఆచారం నుండి ఇప్పుడు ఆచరిస్తేనే ధర్మం అవుతుంది. ధర్మం అంటే ధర్మం రాదు, ఆచరించాలి. ఆచార ప్రభవో ధర్మ అని. కాబట్టి ఆచారం ఉండదు, భక్తి ఉండదు. ఆచార భక్తి, క్షమ, ఓర్పు ఉండదు, సహనం ఉండదు. సహనం అనేటువంటిది చాలా చాలా గొప్ప విషయం. స్వామివారు, భారతీ తీర్థస్వాముల వారు నాకు ఒక మహామంత్రం ఉపదేశం చేశారు ద్వారకా తిరుమల క్షేత్రంలో. చాలా సుకుమారంగా, చాలా నవ్వుముఖంతో, శర్మగారు, మనం ఎవరిని నొప్పించకూడదండి అన్నారు. దివ్యమైన మంత్రం అది. అది ఆచరణలో పెట్టడం అసిధారావ్రతం, కత్తి అంచు మీద స్వాము లాంటిది. కాబట్టి భక్తి, క్షమ, చాతుర్యం అంటే నేర్పు. ఏదన్నా చెప్పేటువంటి విషయాన్ని ఎవరికి చెబుతున్నామో వాళ్లకు అర్థమవుతుందో లేదో, దాన్ని ఏ విధంగా చెప్తే అందరికీ, చిన్న పిల్లలు ఉంటారనుకోండి, వాళ్ళకు ఒక రకంగా చెప్పాలి, మధ్య రకం వాళ్ళకు ఒక రకంగా చెప్పాలి, ఉత్తములకు ఒక రకంగా చెప్పాలి. అటువంటి చాతుర్యం, ఆచార భక్తి క్షమ చాతుర్యి అనేటువంటి 4, వినయము 1, ఈ 5 లక్షణాలు ఉండవు. లెక్క వేసుకుంటే వేద పాండిత్యం, రెండవది శాస్త్ర పాండిత్యం, మూడవది సాహిత్య జ్ఞానం, నాలుగవది వినయం, ఐదవది ఆచారం, ఆరవది భక్తి, ఏడవది క్షమ, ఎనిమిదవది చాతుర్యం. ఇంకొకటి 9వది ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. అదేమిటో చెప్తాను. కాబట్టి 9 సూత్రాలు ఇవి. ఆచార భక్తి క్షమా చాతుర్య సత్య, అది ఏది? ఆమ్నాయ పాండిత్యం. సాచ, రెండవదేమిటి? శాస్త్రేషు ధీహి, శాస్త్రబుద్ధి. సాచ, మూడవదేమిటి? సాహితీ. సచ, మళ్ళీ 4వదేమిటి? వినయం. తాహ, తక్కిన 5 ఉన్నాయి. ఆచార భక్తి క్షమ చాతురి మొదలైనటువంటివి. తర్వాత
సమాజాన్ని దృష్టిలో పెట్టుకోవడం అనేటువంటిది ఈ 5 చాతుర్య. ఇవి సచ సాచ సాచ సచతాశ్చ ఆలంబ్య వారిని పట్టుకొని ఎవరిని? జగద్గురువుల్ని ఖేలంతి ఆడుకుంటున్నాయట. ఖేలంత్యము. ఈ 30 ఏళ్ల క్రితం భారతీయ తీర్థస్వాముల వారు ఈ ఆవరణలోనే చెప్పినటువంటి ఒక మహాద్భుతమైనటువంటి మంత్రం ఇది. దీనికి లక్ష్యం ఏమిటి అంటే భారతీయ తీర్థస్వాముల వారే. వారిలో ఆమ్నాయ పరిశ్రమ ఉంది, శాస్త్రజ్ఞానం ఉంది, సంపూర్ణమైనటువంటి సాహిత్య సంపద ఉంది, వినయం ఉంది, ఆచారం ఉంది, భక్తి, క్షమ, చాతురి మొదలైనటువంటివన్నీ ఉన్నాయి. పీఠాధిపత్యం దానికి అనుగుణంగా జగత్తునంతటినీ కూడా మార్గదర్శనం చేసేటువంటి సామర్థ్యం ఇవన్నీ ఉన్నాయి. అటువంటి 9 మహాలక్షణాల సమాహారానికి ఒక స్వరూపం వస్తే మామూలుగా అంటారు చూడండి, రాముణ్ణి విగ్రహవాన్ ధర్మ అంటామే, రామో విగ్రహవాన్ ధర్మ అని. ఈ 9 సముదాయముల మహావిషయాలకన్నిటికీ కూడా కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు వస్తే జగద్గురువులు భారతీ తీర్థస్వాముల వారు, విధుశేఖర భారతీ స్వాముల వారు. ఆ పరంపర అంతా అట్లాంటిదే. అటువంటి మహాద్భుతమైనటువంటి ఒక దివ్య తేజస్సుని, వ్యుప్తకేశ శివాకృతిని మనం చూస్తున్నాం. వ్యుప్తకేశుడు భగవంతుడికి కపర్ది, వ్యుప్తకేశుడు అని 2 పేర్లు ఉన్నాయి. 2 విరుద్ధమైనవి. కపర్ది అంటే జటాజూటం కలిగిన వాడు, వ్యుప్తకేశుడు అంటే ముండిత శిరస్కుడు. అది ఆరాధిద్దామా ఇది ఆరాధిద్దామా అంటే 2 అయిన వారు శంకర భగవత్పాదుల వారు. ఆ కపర్ది అని అంటే, కపర్దం అంటే జటాజూటం. శివుని జటాజూటానికి ఒక లక్షణం ఉంది. అదేమిటంటే వ్యోమం, ఆకాశం. వ్యోమకేశో భవో భీమ అని శివుడికి వ్యోమకేశుడు అని. అంటే ఆకాశం అనేటువంటి పేరు కలిగినంతా కూడా ఆయన కేశమండలం. అటువంటి కేశమండలం కలిగినటువంటి వాడు. తర్వాత వ్యుప్తకేశుడు కూడా అయినాడని వేదం చెప్తోంది. కపర్దినే చ వ్యుప్తకేశాయచ అని వ్యుప్తకేశత్వం చెప్తోంది. వ్యుప్తకేశత్వం అంటే అక్కడ కేశ శబ్దానికి అజ్ఞానాత్మకమైనటువంటి ఆవరణ అని చెప్పుకోవాలి. దానిని తొలగించుకోవటం అంటే 3 గుణాలు ఉన్నాయి కదా, సత్వరజస్తమో గుణాలు. సత్వగుణం ప్రకాశశక్తి, రజోగుణం విక్షేప శక్తి, తమోగుణం ఆవరణ శక్తి. ఈ ఆవరణ శక్తి అనేటువంటి దానిని తొలగించుకున్నవే వ్యుప్తకేశ శివాకృతి. అటువంటి జగద్గురువులు శంకర భగవత్పాదుల వారు ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల వెనకాల ఉన్నటువంటి వారు అవ్యాహతంగా ఇంకా ఈ జగత్తుని పరిరక్షించడం కోసం ఆ పరంపర అట్లా కొనసాగుతూ ఉంది. మనమందరం ధన్యులం. శివసహస్రనామాల్లో శంకర శబ్దానికి ఒక అద్భుతమైనటువంటి అర్థం చెప్పారు నీలకంఠుల వారు. శంకర అనేదానికి మామూలుగా శం కరోతి శంకర అంటాం. శం శుభం, మంచి. శం అని మయస్ అని 2 ఉన్నాయి. శంకరాయచ మయస్కరాయచ అని. ఆ మయస్కర అనేటువంటిది చాలా గొప్ప శబ్దం. శంకర అనేటువంటిది అటువంటి శబ్దమే. శం కరోతి శంకర అని మామూలుగా చెప్తాం. సహస్రనామాల్లో ఒకే నామము 2 సార్లు వస్తే ఒకే అర్థం చెప్పకూడదు. అర్థభేదం అన్నా ఉండాలి, నామభేదం అన్నా ఉండాలి. శంకర అనేది 2 సార్లు వస్తే రెండోసారి నీలకంఠుల వారు ఏమర్థం చెప్పారంటే శంకానాం సమూహ శంకః. శంకరు మనంతా సంశయాత్మ వినశ్యతి అని భగవంతుడు ఉన్నాడు కదా. శంకానాం అనేకమైన శంకలు, అవే ఇవే ఏమిటో తేల్చుకోలేకపోవడం. ప్రద్దాన్ని గురించి నిత్య శంకితుడు అంటూ ఉంటారు కొంతమంది. ప్రద్దాన్ని కారు ఎక్కబోడుతూ ఏమన్నా యాక్సిడెంట్ అవుతుందేమో అనుకుంటాడు. కారు దిగబోతూ కారు ఏమైనా జారిపోతుందేమో. ఈ శంకలతో మనిషి నాశనం అయిపోతూ ఉంటాడు. అందుకనే సంశయాత్మ వినశ్యతి అన్నాడు. కాబట్టి అటువంటి శంకలు ప్రపంచంలో, విశ్వంలో ఎన్ని కోట్లు ఉన్నాయో అటువంటి శంకలను అన్నిటినీ మూటగట్టి ఒక తోడ పెడితే దానికి శంఖము అని పేరుట. రా అంటే అగ్ని. శంకానాం సమూహ శంఖః.
తస్య ర ఇవ రహ. రహ అంటే అగ్ని. అంటే ఆ శంకలన్నీ కూడా శంకర భగవత్పాదు శంకర స్వామి వారిని స్మరిస్తే దహించుకుపోతాయి. అంటే ఏ శంక ఉండదు. ఏ శంక లేకపోవడమే ఆత్మతత్వం. అది మన సొమ్మైపోతుంది. అటువంటి శంకర భగవత్పాదుల వారు. కాబట్టి జగద్గురువులు గురే శ్రీకృష్ణ వాసుదేవుడు, వేదవ్యాసుల వారు, కృష్ణ ద్వైపాయనుల వారు, శంకరాచార్యుల వారు. అటువంటి శంకరాచార్యుల వారిని మన పూర్వపుణ్య విశేషం చేత సాక్షాత్తుగా చూడగలుగుతున్నాం. అలాగూ జగత్రయీ వృషలతాంతము ఒకానొక దివ్య లక్షణాకరితుడు మన్నవేళ సమకాలికుడై మనుటే అదృష్టము అన్నాడు ఒక ఆయన. అటువంటి మహానుభావులకు మనం సమకాలికలం అయి ఉన్నాము అనుకోవటమే ఒక అదృష్టం. ఆ ఎరగునితోడ సంగతినైనడా స్వామివారి దగ్గరికి పెడతాం మనం. నవ్వుతో పలకరిస్తారు. ఎప్పుడు వెళ్ళినా స్వామివారు శలాక రఘునాథ శర్మ గారు, పూర్తిగా పేరు శలాక రఘునాథ శర్మ గారు అని అంటారు. ఇంతకంటే జన్మ సార్థక్యానికి ఏం కావాలండి? ఆ ఎరగునితోడ సంగతియునైనడ ఎంత అదృష్టమో. ఆ స్వామివారు ఈ ఈ పిచ్చి పంతులకి ఒక చక్కటి బిరుద ప్రదానం చేశారు. ఆంధ్ర భాషా భూషామణి అని. స్వామివారు ఆంధ్ర భాషా భూషామణి అని ఒక బిరుద ప్రదానం చేశారు. ఆ బిరుదం ఇచ్చినటువంటి పథకం ఇక్కడ ఉంది, ఈ గుండె మీద ఉంది. అటువంటి మహానుభావులతో పలకరించడం, వారు కనిపిస్తే అనంతము అని అంటే ఆనందం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న చోట అనంత శబ్దానికి ఆనందం అనేది అర్థం. అటువంటి ఆనందమూర్తి అయినటువంటి ఆ ముదితవదనం దక్షిణామూర్తి మీడే అని అంటామే, అటువంటి ముదితవదనమైనటువంటి ఆ స్వామివారి దర్శనం చేత మనం అందరం కూడా శంకరుని పోగొట్టుకుని మనం ఇందాక వారు చెప్పారు, నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అనే దాంట్లో నాకు ఒక అర్థం స్ఫురించింది. కర్మ అంటే ధర్మము, ప్రజ అంటే కామము, ధనం అంటే అర్ధపురుషార్థం. ధర్మ అర్ధ కామ పురుషార్థాలు మూడు. ఈ మూడు పురుషార్థాలు అయినప్పుడే నాలుగవ దానికి మార్గం చూపుతాయి. కానీ వాటిని లెక్క పెట్టకుండా త్యాగం దగ్గరికి వెళ్ళమన్నారు. త్యాగేనైకే అమృతత్వ మానసు అని. అంటే అమృతత్వ సిద్ధికి కర్మ కానీ, కామం కానీ, ధనం కానీ, అర్ధపురుషార్థం కానీ పనిచేయవు. ఒక్క సర్వ సంఘ పరిత్యాగం మాత్రమే సాధ్యమవుతుంది అని వేదం చెప్పినటువంటి మాట. అటువంటి మార్గంలో మనల్ని ప్రవేశపెట్టేటువంటి, మనల్ని నడిపించేటువంటి జగద్గురువుల యొక్క అనుగ్రహ విశేషం కలిగినందుకు మనం అందరం ధన్యాత్ములము. శరణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.